కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నమస్తే, వెల్కమ్ టు ఆదా. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. గంగా నదిలో మునిగితే పాపాలు తొలగిపోతాయని అంటుంటారు. నిజమే, అందుకే కదా మనందరం గంగా నదిలో ఒక్క మునకైనా వెయ్యాలి అని పరితపించిపోయేది. మనమే కాదు, అంటే మన భారతీయులే కాదు, యావత్ ప్రపంచంలోని అనేక మంది ఈరోజు మహాకుంభమేళా లాంటి ప్రాంతానికి వచ్చి గంగా నది కొలువై ఉన్నటువంటి ప్రాంతంలో స్నానాలు ఆచరించాలని వస్తున్నారు. గంగా నదిలో స్నానం ఆచరిస్తే తమ పాపాలన్నీ తొలగిపోతాయి అని అనుకుంటారు. అయితే పాపమే చేయాలన్న ఉద్దేశంతో వచ్చి ఆ పాపం చేసి మరీ గంగలో మునిగితే అమ్మవారు ఊరుకుంటారా? ఆ గంగామాతే కాళీమాతగా మారి శిక్ష కూడా విధిస్తుంది. ఇప్పుడు అలాంటి సంఘటనే మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్లో చోటు చేసుకుంది. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో ఓ పక్క భక్తుల సందడి, కోలాహలం, గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు, ఇలా చుట్టూతా ఓ పవిత్రమైన ఆధ్యాత్మికత కనిపిస్తూ ఉంటే తెర వెనుక ఓ మానవ మృగం తన పడక సుఖాలకి అడ్డుగా వస్తుంది అని కట్టుకున్న భార్యని, తన ఇద్దరు పిల్లలకు తల్లిని అతి దారుణంగా గొంతు కోసి చంపేసి నాకేమీ తెలియదు, నేను పవిత్ర నదిలో పుణ్యస్నానం చేయటానికి వచ్చిన మహాపత్ని వ్రతుణ్ణి అన్నట్టు బిల్డప్ ఇచ్చాడు. కానీ ముందే చెప్పాను కదా, ఆ గంగమ్మ తెలిసి తెలియక చేసిన పాపాలన్నింటినీ కన్న తల్లిగా క్షమించేసి కడిగేస్తుందేమో కానీ కావాలని చేసిన మహాపాపాలకు కఠినమైన శిక్షే విధిస్తుంది. ఆ నరరూప రాక్షసుడికి కూడా అలాంటి శిక్షే పడింది. ఇంతకీ ఏం జరిగింది? ఇలాంటి మూర్ఖుడిని నమ్మి ఆ తల్లి మహాకుంభమేళాకు ఎలా వచ్చింది? వచ్చిన తన భార్యను వాడు ఎలా చంపేశాడు? తర్వాత సార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? తన పిల్లలు ఏం చేశారు? పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత వాడి ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ విన్న తర్వాత ఇలాంటి వాడిని ఏం చేయాలి, ఎలాంటి శిక్ష వేయాలి వీడికి అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక డీటెయిల్స్లోకి వెళితే, అశోక్ కుమార్ ఢిల్లీలోని త్రిలోక్పురికి చెందిన ఓ సాధారణ పారిశుద్ధ్య కార్మికుడితను. అతని భార్య పేరు మీనాక్షి, ఇద్దరు పిల్లల తల్లి. పెళ్ళై చాలా ఏళ్ళైపోయింది. పైగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టేసరికి భార్యపై మోజు తీరి ఇంకో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ అక్రమ సంబంధానికి తన భార్య అడ్డుగా ఉందని, తనను ఎలాగైనా తొలగించుకోవాలి అనుకున్న వాడు ఆమెను ఈ లోకంలోనే లేకుండా చేయాలి అనుకున్నాడు. అందుకు పవిత్ర స్థలం ప్రయాగ్రాజ్ను ఎంచుకున్నాడు. కుంభమేళాలో పుణ్యస్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి, ఇక నుండి మనం మరింత సంతోషంగా ఉండొచ్చు అని భక్తి, పవిత్రత అని తన భార్యకు మాయమాటలు చెప్పి పవిత్ర పుణ్యస్థలం కుంభమేళాకు తీసుకెళ్లాలని ప్లాన్ చేశాడు. అలా అశోక్ మీనాక్షిని చక్కగా నమ్మించాడు. మనిద్దరం గంగలో పవిత్ర స్నానం చేద్దాము, మన పాపాలు తొలగిపోతాయి అని చెప్పాడు. పాపం మీనాక్షి అతని మాటలు నమ్మి భక్తి శ్రద్ధలతో పుణ్యస్నానం ఆచరించేందుకు ఫిబ్రవరి 17న రాత్రి కుంభమేళాకు బయలుదేరింది. ప్రయాగ్రాజ్ చేరుకున్నాక టెంట్లో వద్దు, అక్కడైతే చలి ఎక్కువగా ఉంటుంది, పైగా దోమలు అని నమ్మించి ఒక హోటల్కి తీసుకెళ్లాడు. సాధారణంగా ఏదైనా హోటల్కి వెళ్తే అక్కడ ఏం చేస్తారు? మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి? దాదాపుగా అందరికీ ఒకటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏంటి? డెఫినెట్గా అక్కడికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ దగ్గర నుంచి అడ్రస్ ప్రూఫ్ లేదంటే ఐడెంటిటీ ప్రూఫ్ ఏదో ఒకటి తీసుకుంటారు కదా. కానీ వీళ్ళు ఎక్కడికైతే వెళ్ళారో అక్కడ హోటల్ మేనేజర్ ఎలాంటి డాక్యుమెంట్స్ అడగలేదు. దానిని అశోక్ అవకాశంగా మార్చుకున్నాడు. ఫిబ్రవరి 18 రాత్రి హోటల్కి వచ్చిన మీనాక్షి ఫ్రెష్ అవ్వటానికి బాత్రూమ్కి వెళ్ళింది. అదే అతని కోసం వేచి చూసిన క్షణం అనుకున్నాడు అశోక్. కత్తిని తీసి ఆమె వెనుక నుంచి ఒక్క క్షణంలో ఆమె గొంతు కోశాడు. గదిలో నిశ్శబ్దం వ్యాపించింది. ఒక పాపాత్ముడి ప్లాన్ పండింది. ఈ పాపాత్ముడు ఆమెను చంపడమే కాదు, ఆమె బట్టలు మార్చి హత్యకు ఉపయోగించిన కత్తిని మాయం చేసి తనకే పాపం తెలియని వ్యక్తిగా సైలెంట్గా అక్కడి నుంచి జారుకున్నాడు. నెక్స్ట్ డే కొత్త నాటకం మొదలుపెట్టాడు. నా భార్య కుంభమేళాలో తప్పిపోయింది అంటూ పోలీసులకి, అలాగే తన కొడుకుకు ఫోన్ చేశాడు. ఓ పక్క వాడి నాటకం అలా ముందుకు సాగుతుంటే మరో పక్క ఫిబ్రవరి 19న ఝాన్సీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోమ్ స్టే బాత్రూంలో 40 ఏళ్ల మహిళ రక్తపు మడుగులో శవంగా కనిపించింది అని పోలీసులకి ఫోన్ వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
మహిళ ఎవరో గుర్తించటానికి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. చివరికి ఓ కుటుంబం ఆ ఫోటోను చూసి ఆమె మీనాక్షి అని గుర్తించారు. ఈవిడ మా అమ్మ అని మీనాక్షి పిల్లలు అశ్విన్, ఆదర్శ్ చెప్పగానే పోలీసులు దర్యాప్తు ముందుకు సాగింది. అశోక్ నాటకం ఎక్కువ రోజులు నడవలేదు. సీసీటీవీ ఫుటేజ్, కాల్ రికార్డింగ్స్, ఫోరెన్సిక్ రిపోర్టులు అతని మంచితనం అనే ముసుగును తీసేశాయి. పోలీసులు తమ స్టైల్లో అడగటంతో ఎస్, తన భార్యను తానే హత్య చేశాడు అన్న విషయాన్ని అతను బయటపెట్టాడు. నాకు మరో ఆడదానికి అక్రమ సంబంధం ఉంది, అందుకే నా భార్య అడ్డుగా మారింది అని తనను హతమార్చాను అనే నిజాన్ని ఒప్పుకున్నాడు. తన అక్రమ సంబంధం కోసం జీవితాంతం తోడుగా తన పిల్లలకి నీడగా ఉండే భార్యను మోసగించి పవిత్ర కుంభమేళా ప్రాంతంలో ఈ పాపానికి ఒడిగట్టాడు. అతను ఎంత ప్లాన్ చేసినా నిజం 48 గంటల్లో వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు అతన్ని పట్టుకొని దైవాన్ని మోసం చేయాలనుకున్నాడు, కానీ న్యాయం అతనికి శిక్ష వేసింది అని తేల్చేశారు. అదే జరిగింది. కుంభమేళాలో మునకవేసి పాపాలు తొలగించుకుందామని భార్యను నమ్మించి ఆమెను కానరాని లోకాలకు పంపించేశాడు. తప్పిపోయిందని నాటకమాడి తప్పించుకుందాము అనుకున్నాడు. కానీ ముందే చెప్పాను కదా, ఆ గంగమ్మ తల్లి చూస్తూ ఊరుకోదని. అక్రమ సంబంధం ముసుగులో సక్రమంగా ఉన్న భార్యను చంపేసుకున్నాడు. దీనివల్ల వాడు సాధించిందేంటి? పచ్చని కాపురం విచ్ఛిన్నమైపోయింది. పిల్లలు అనాథలైపోయారు. ఇప్పుడు ఆ పిల్లలకి ఏమని సమాధానం చెప్తాడు? మరో రోజు తన పిల్లల ముందు తలెత్తుకొని తిరగలడా? ఇప్పుడు చెప్పండి, ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష పడాలి? ఎలాంటి శిక్షలు పడితే ఇలాంటి వాళ్ళు ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయాలి అంటే భయపడతారు? ఈ మధ్యకాలంలో రోజుకొక కొత్త న్యూస్, ఒక కొత్త యాంగిల్స్లో భార్యలను హతమార్చడం అనేది కామన్ అయిపోయింది. రీసెంట్గా హైదరాబాద్లో మనం చూసాం కదా. ఇప్పుడు పవిత్ర పుణ్యక్షేత్రం మహాకుంభమేళా జరిగేటటువంటి ప్రాంతంలో కూడా ఇలాంటి పరిస్థితి. మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అనేది ఖచ్చితంగా మీ అభిప్రాయాలని కామెంట్ చేసి మాకు చెప్పండి.